హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నటువంటి సబ్సిడరీ బుక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ఒక ప్రాబ్లం ఇచ్చాం. ఇక్కడ ప్రిపేర్ పర్చేజ్ అండ్ సేల్ సబ్సిడరీ బుక్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ రెండు రకాల బుక్స్ ని ప్రిపేర్ చేయండి అని ఇక్కడ మనం హెడ్డింగ్ చూడగానే వాళ్ళే చెప్పేశారు. ఒకటి పర్చేజ్ బుక్, రెండవది సేల్స్ బుక్. సో ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ కోసం మనం ఇక్కడ పర్చేజ్ బుక్ ప్రిపేర్ చేయాలి. పర్చేజ్ బుక్ 5 కాలమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ కాలం లో డేట్ ఉంటుంది. ఫస్ట్ కాలంలో డేట్, సెకండ్ కాలంలో పర్టికులర్స్, థర్డ్ కాలంలో ఎల్ఎఫ్, ఫోర్త్ కాలంలో ఇన్వాయిస్, ఫిఫ్త్ కాలంలో అమౌంట్. సో డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, ఇన్వాయిస్, అమౌంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ 5 కాలమ్స్ అనేది మనం ప్రిపేర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ సేల్స్ బుక్ తర్వాత చేద్దాం. ఓకే, పర్చేస్ బుక్ ని ఇక్కడ ఫస్ట్ ప్రిపేర్ చేద్దాం. సో ఇక్కడ 2021 జనవరి 1 పర్చేజ్డ్ ఫ్రమ్ రాము నుంచి పర్చేస్ చేసాం. ఇక్కడ పర్చేస్ బుక్స్ లో పర్చేజ్డ్ ఫ్రమ్ రాము. ఇక్కడ చూడండి, సబ్సిడరీ బుక్స్ లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ రావు, అసెట్ ట్రాన్సాక్షన్స్ రావు. క్యాష్ ఎందుకు రావు అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్ని క్యాష్ బుక్ లోకి వెళ్ళిపోతాయి, అసెట్స్ అనేవి అసెట్ బుక్ లోకి వెళ్ళిపోతాయి. ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ పర్చేజ్డ్ ఫ్రమ్ రాము అంటే ఇది కంప్లీట్ గా క్రెడిట్ ట్రాన్సాక్షన్, ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు. పర్చేజ్డ్ ఫ్రమ్ రాము 5,000 రూపీస్. ఎప్పుడు 2021 జనవరి 1, 2021 జనవరి 1, జాన్ 1. ఏం రాయాలి? రాము దగ్గర నుంచి ఎంత తీసుకుంటున్నాము? రాము 5,000 రూపీస్. ఎంత? 5,000 రూపీస్ ఇంటూ ట్రేడ్ డిస్కౌంట్ 2% అన్నారు, అది తీసేసి మనం వేయాలి. దేని మీద తీయాలి? ఈ 5,000 రూపీస్ మీద తీయాలి. 5,000 రూపీస్ ఇంటూ 2%. ఎంత వస్తుంది? 100 రూపీస్ వస్తుంది. 100 రూపీస్ వస్తుంది అంటే 5,000 రూపీస్ మైనస్ 100 రూపీస్, 4,900 రూపీస్ మనం ఇక్కడ అమౌంట్ తీసుకోవాలి. ఇన్వాయిస్ లో 1 అని వేస్తే సరిపోతుంది. మామూలుగా ఇన్వాయిస్ కి వాళ్ళ స్లిప్పులు ఉంటాయి. అకౌంట్స్ చేసేటప్పుడు ఇన్వాయిస్ నంబర్లు ఉంటాయి. మనకి ఇక్కడ లేవు కాబట్టి జస్ట్ మనం ఇక్కడ 1, 2, 3 వేసుకున్నాం. వచ్చిన ట్రాన్సాక్షన్స్ మనకి ఎన్నైతే ఉన్నాయో ఆ నెలలో ఆ పర్చేజెస్ ఎన్నైతే ఉంటే అన్ని నంబర్లు వేసుకుంటాం. 1, 2, 3 అని వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది. పర్చేజ్డ్ ఫ్రమ్ రాము 5,000 రూపీస్, ట్రేడ్ డిస్కౌంట్ 2% అన్నారు కాబట్టి 5,000 తీసుకున్నాము. దీని మీద 2% క్యాల్కులేట్ చేస్తే 5,000 ఇంటూ 2/100 రూపీస్ వస్తుంది. అంటే వాడు 5,000 కి కొన్నప్పటికీ 100 రూపాయలు తగ్గించి ఓన్లీ 4,900 రూపీస్ ఇచ్చాడు అని ఇక్కడ అర్థం. సో ఇక్కడ 100 రూపీస్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్ పోగు రిమైనింగ్ ఎంత? 4,900 మనం తీసుకున్నాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? సేల్స్ టు కృష్ణ. సో ఇది సేల్ బుక్ లోకి వస్తుంది. ఇప్పుడు మనం ఓన్లీ పర్చేస్ బుక్ ప్రిపేర్ చేస్తున్నాం. నెక్స్ట్ పర్చేజ్డ్ ఫ్రమ్ గోపి. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్, క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, అసెట్ ట్రాన్సాక్షన్ కాదు. పర్చేజ్డ్ ఫ్రమ్ గోపి. ఎన్నో తేదీ? 12th, 12వ తేదీ. ఇక్కడ చూడండి, 12వ తేదీ ఇక్కడ తీసుకుంటున్నాం. డేట్ లో ఎంత వేయాలి? 12. డేట్ లో 12 వేయాలి. పర్సన్ ఎవరు? గోపి నుంచి మనం తీసుకుంటున్నాం. ఎంతకు పర్చేస్ చేసాం? 10,000 రూపీస్ కి చేసాం. 10,000 రూపీస్ ఇన్నర్ కాలంలో వేస్తున్నాం. ఎందుకు? ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ 5% అన్నారు. గోపి మనకి 5% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 10,000 మీద 5% డిస్కౌంట్ ఎంత వస్తుంది? 500 రూపీస్ వస్తుంది. 10,000 ఇంటూ 5/100, 500 రూపీస్ మనకి డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఈ డిస్కౌంట్ ఏం చేయాలి? ఈ 10,000 రూపీస్ నుంచి ఈ 500 రూపీస్ తీసేస్తే 9,500 రూపీస్ వస్తుంది. ఇది 2, ట్రాన్సాక్షన్ నెంబర్ 2. సో ఇది రెండో ట్రాన్సాక్షన్ గా మనం తీసుకున్నాం. సో ట్రాన్సాక్షన్ నెంబర్ 2. నెక్స్ట్ వచ్చేసి సేల్స్ టు గోపి. మనం సేల్ బుక్ ఇక్కడ తయారు చేయలేదు. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు కేశవ. ఇది కూడా సేల్స్ బుక్ లో వస్తుంది, ఇక్కడ ఇప్పుడు రాదు. కేశవ పర్చేజ్డ్ ఫ్రమ్ అస్. కేశవ మన నుంచి పర్చేస్ చేసేది పర్చేస్ కాదు. ఫ్రమ్ అస్ అంటే మన దగ్గర నుంచి కేశవ పర్చేస్ చేస్తే అది మనకు సేల్ అవుతుంది. కాబట్టి ఇది సేల్ ట్రాన్సాక్షన్, పర్చేస్ ట్రాన్సాక్షన్ కాదు. ఇది కూడా రాదు. నెక్స్ట్ పర్చేజ్డ్ ఫ్రమ్ రాహుల్. ఇది వస్తుంది. పర్చేజ్డ్ ఫ్రమ్ రాహుల్. ఎన్నో తేదీ? 30 తేదీ. 30 తేదీ అంటే 30 తేదీ రాహుల్. పర్చేజ్డ్ ఫ్రమ్
రాహుల్ నుంచి డిస్కౌంట్ ఏమైనా ఉందా? డిస్కౌంట్ ఏమీ లేదు. సో డిస్కౌంట్ ఏమీ లేదు రాహుల్ దగ్గర నుంచి. రాహుల్ ట్రాన్సాక్షన్ 3 అమౌంట్ ఎంత? 2000 రూపీస్. అమౌంట్ 2000 రూపీస్. సో 2000 రూపీస్ అమౌంట్ మనం ఇక్కడ రాహుల్ దగ్గర. రాహుల్ డిస్కౌంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏం తీసుకోలేదు. నెక్స్ట్ లాస్ట్ క్రెడిట్ పర్చేసెస్ ఫ్రమ్ రాజు. క్రెడిట్ అని చెప్పినా అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. క్రెడిట్ చెప్పకుండా ఓన్లీ పర్చేసెస్ ఫ్రమ్ రాజు అన్నా కూడా అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. బట్ పర్చేస్డ్ ఫ్రమ్ రాజు ఆన్ క్యాష్ అంటే అప్పుడు అది మారిపోతుంది. సో ఇక్కడ క్రెడిట్ పర్చేసెస్ ఫ్రమ్ రాజు అంటే ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ గానే తీసుకుంటాం. ఎన్నో తేదీ? 31వ తేదీ. 31వ తేదీ రాజు. ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్ ఏమైనా ఉందా అంటే ట్రేడ్ డిస్కౌంట్ ఏమీ లేదు. డైరెక్ట్ గా 6000 రూపీస్ మనం ఇక్కడ వేసేస్తాం. 6000 రూపీస్ వేస్తాం. ఇది 4th ట్రాన్సాక్షన్. సో చూడండి, పర్చేజ్ అండ్ సేల్స్ బుక్ ప్రిపేర్ చేయమన్నారు. మనం ఇక్కడ పర్చేజ్ బుక్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇది సబ్సిడరీ బుక్. ఇది ఖాతా కాదు, డెబిట్ క్రెడిట్లు ఏమి ఉండవు. ఓన్లీ డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, ఇన్వాయిస్ నంబర్, అమౌంట్ మాత్రం ఉంటుంది. ట్రేడ్ డిస్కౌంట్ ఏదైనా ఉంటే ఆ ఇచ్చిన అమౌంట్ నుంచి ట్రేడ్ డిస్కౌంట్ ని తీసేసి రిమైనింగ్ అమౌంట్ ని టోటల్ లో మనం వేసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం సంబంధించి 1, 2, 3, 4 ట్రాన్సాక్షన్స్ పర్చేస్ బుక్ కి వచ్చాయి. అవి మనం చేసేసాం. ఇప్పుడు టోటల్ ఎంతో చూద్దాం. టోటల్ ఎంత ఉంది? 22,400. 22,400 రూపీస్ మనకి వచ్చింది. దీనికి ఎదురుగా టోటల్ అని రాయండి. దీనికి ఎదురుగా టోటల్ ఎంత? 22,400. ఇక్కడికి పర్చేస్ బుక్ అయిపోయింది. ఒక బుక్ ప్రిపేర్ చేసాం. ఇక్కడికి పర్చేస్ బుక్ అయిపోయింది. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. పర్చేస్ బుక్ అయిపోయింది. నెక్స్ట్ మనము సేల్స్ బుక్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు సేల్స్ బుక్ చూద్దాం. సో ఆల్రెడీ మనం ఇక్కడ టిక్ చేసుకున్నాము. టిక్ చేసినవంతా పర్చేస్ బుక్ కింద వెళ్ళిపోయినాయి కాబట్టి రిమైనింగ్ ట్రాన్సాక్షన్స్ మాత్రం చూద్దాం. ఇప్పుడు సేల్స్ బుక్ అని రాయండి. సేల్స్ బుక్ కంపల్సరీ లైన్స్ వేయండి. లైన్స్ వేసి రాస్తేనే మీకు ఎగ్జామ్ లో కూడా లైన్స్ వేసి అలవాటు వస్తుంది. లేదంటే మీకు లైన్ వేయాలంటే గుర్తుకు రావు కాలమ్స్. మెయిన్ ఏమంటే కాలం హెడ్డింగ్స్ ఏమున్నాయి, ఏం రాసాము, ఏది ఉన్నాయి, హెడ్డింగ్ లో ఏం రాయాలి అనేవి చాలా వరకు గుర్తుకు రాదు. పర్టికులర్స్ రాసేటప్పుడు రాసేస్తాం, కానీ ఇక్కడ పర్టికులర్స్ ఉందా, ఎల్ఎఫ్ ఇక్కడ ఉందా, ఇన్వాయిస్ ఇక్కడ ఉందా, అమౌంట్ అయితే ఇక్కడే వస్తుందిలే, డేట్ ఫస్ట్ లో ఉంటుంది, ఈ కాలం ఇట ఆ కాలం అట కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి కంపల్సరీ మీరు రాసేటప్పుడు, ప్రాక్టీస్ చేసేటప్పుడు కంపల్సరీ మీరు లైన్స్ వేసి రాస్తేనే, మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తొస్తాయి. లేదంటే ఎగ్జామ్ లోకి ఒకసారి మర్చిపోతారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ అయిపోయినాయి, టిక్కులు కొట్టినవి అయిపోయినాయి. కాబట్టి రిమైనింగ్ ఏంటి? 5వ తేదీ సేల్స్ టు కృష్ణ. 5వ తేదీ సేల్స్ టు కృష్ణ. 2021 January 1 సేల్స్ టు కృష్ణ. ఇక్కడ ఏమొస్తుంది? కృష్ణ. డిస్కౌంట్ ఏమైనా ఉందా? డిస్కౌంట్ ఏమీ లేదు. డైరెక్ట్ గా 7,000 రూపీస్ ఇక్కడ మనం తీసుకుంటాం. డిస్కౌంట్ ఏం లేదు, డైరెక్ట్ 7,000 తీసుకున్నాం. నెక్స్ట్ 15వ తేదీ సేల్స్ టు గోపి. 15వ తేదీ గోపి. 15 గోపి. డిస్కౌంట్ ఏమైనా ఉందా? ఏం లేదు. గోపి కూడా డిస్కౌంట్ ఏం లేదు. 7,500 రూపీస్. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు కేశవ. డిస్కౌంట్ ఉంది ఇక్కడ. సోల్డ్ గూడ్స్ టు కేశవ. కేశవకి డిస్కౌంట్ ఉంది, 2% ఉంది. 20వ తేదీ. సో 20వ తేదీ కేశవ ఎంత? 3,000 రూపీస్ పైన 3,000 రూపీస్ ఇంటూ 2%. 60 రూపీస్ వస్తుంది. ఎంత వచ్చింది? 60 రూపీస్ వచ్చింది. ఈ 60 రూపీస్ ఎక్కడి నుంచి తీసేయాలి? 3,000 రూపీస్ నుంచి 60 రూపీస్ తీసి వేయాలి. 60 రూపీస్ తీసి ఎంత వస్తుంది? 2,940 రూపీస్ వస్తుంది. ఈ 2000 ఇది థర్డ్, 2,940 రూపీస్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. 60 రూపీస్ తగ్గించి తీసుకున్నాం. ఎందుకు? కేశవాకి 2% డిస్కౌంట్ ఇచ్చాం. 3,000 పైన 2% అంటే ఎంత? 3,000 ఇంటూ 2/100 60 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ కేశవ పర్చేజ్డ్ ఫ్రమ్ అస్. చూడండి, కేశవ పర్చేజ్డ్ ఫ్రమ్ అస్. ఇక్కడ పర్చేజ్ ఉందనేసి మీరు పర్చేజ్ గా రాయొద్దండి. కేశవ పర్చేజ్డ్ ఫ్రమ్ అస్. అతను, కేశవ అనే అతను మన దగ్గర నుంచి కొన్నాడు అంటే అది మనకేమవుతుంది? సేల్స్ అవుతుంది. కేశవకి పర్చేజ్ అవుతుంది, మనకేమవుతుంది? సేల్ అవుతుంది. అప్పుడు ఇది సేల్ బుక్ లోనే వస్తుంది. కేశవ మళ్ళీ చూడండి ఇక్కడ కేశవ, ఇది కూడా సేల్సే. కేశవ ఎన్నో తేదీ? మళ్ళీ 25th కేశవ ఎంత? 5,000. దీని మీద డిస్కౌంట్ ఏం లేదు, 5,000. ఇది 4th ట్రాన్సాక్షన్.
5000 ఇచ్చాం. సో ఇది అయిపోయింది. ఇంక ఈ రెండు కూడా అయిపోయినాయి. సో ఇక్కడ కూడా ఒక 4 ట్రాన్సాక్షన్స్ వచ్చాయి. ఎవరెవరు? కృష్ణ, గోపి, కేశవ, కేశవ. ఒక కేశవాకి డిస్కౌంట్ ఇచ్చాం, అదే ఇంకొక కేశవాకి ఇక్కడ అదే డేట్ లో నెక్స్ట్ డేట్ లో కేశవాకి డిస్కౌంట్ ఇవ్వలేదు. సో ఇక్కడ దీనికి ఎదురుగా ఇప్పుడు టోటల్ వేయాలి. టోటల్ చూడండి ఎంత వస్తుందో. 22,440 రూపీస్ టోటల్. ఇక్కడ మనం 9 వేసాం. 22,440 రూపీస్ ఇది టోటల్. సో ఇది సేల్స్ బుక్. ఒకటి పర్చేస్ బుక్, ఒకటి సేల్స్ బుక్. ఇవి సబ్సిడరీ బుక్స్. మనం నెక్స్ట్ క్లాస్ లో రిటర్న్స్ ఉన్నాయి, సేల్స్ రిటర్న్స్, పర్చేస్ రిటర్న్స్ ఉన్నాయి. ఆ రిటర్న్స్ కి సంబంధించి మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మనము ఇంకా మరికొన్ని వీడియోస్ అకౌంటింగ్ పైన, థియరీ పైన అప్ టు డిగ్రీ స్టాండర్డ్ వరకు మనం ఇంకా వీడియోస్ పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.